ఒక రోజుకు 400 పేషెంట్ చూసేవాడిని. ఏసీలో కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చేసేవాడిని. ఇక్కడి నుంచి బంగ్లాదేశ్కు, ఇక్కడి నుంచి దుబాయ్కి, ఇక్కడి నుంచి శ్రీలంక, ఇక్కడి నుంచి మిడిల్ ఈస్ట్, ఇక్కడి నుంచి యూఎస్కి పోయేవాడిని. సంవత్సరానికి ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో కోట్ వేసుకొని ఇంటర్నేషనల్ క్రౌడ్లో పేపర్ పబ్లిష్ చేసేవాడిని, ప్రజెంటేషన్ చేసేవాడిని. అవన్నీ 5 స్టార్ హోటళ్ళు ప్లస్ వచ్చి ఫస్ట్ క్లాస్ బిజినెస్ క్లాస్లో ట్రావెల్ చేసేవాడిని. 5 స్టార్ హోటల్లో తిరిగి అక్కడే ఉండి ఆడే జ్యూసులు తాగి అందరితో కలిపి బాగా ఫ్రెండ్షిప్లో ఉండేవాడిని. ఇవన్నీ వదిలేసి నేను 10 నెలలు ఎందుకు ఈ ఎండలో మీరు అనుకుంటున్నారు? నాకు అవసరమా అది? 400 పేషెంట్ వదిలేసి ఎండలో తిరగడం అవసరమా? అదేవిధంగా 20 కోట్లు ట్యాక్స్ కట్టేవాడు ఇక్కడ వచ్చి తిరగడం అవసరమా? ఎమ్మెల్యేగా ఉంటే ఏం సంపాదించుకొని మీకు తెలియదా? ఎమ్మెల్యేగా ఉంటే ఏమొస్తుంది? నేను దాని ఎమ్మెల్యే కంటే 100 రెట్లు ఉన్నాను. నా దగ్గర ఒక రోజుకి 20-30 మంది కాలు పైన పడతారు, బ్లెస్సింగ్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా వదిలేసి నేను ఎందుకు వస్తున్నానంటే, ఏదో పిచ్చి పట్టో, నారాయణ స్వామిలాగా ఏదో రాజకీయ గజ్జి పట్టో, లేదంటే నారాయణ స్వామిలాగా ఏదో దొబ్బుకోవాలని చెప్పేసో నేను రావడం లేదు. నాకు అది అవసరం కూడా లేదు. ఒక రాజకీయవేత్త, మీరు చెప్పినట్టు కల్ప్రిట్ రాజకీయవేత్త, మంచి వాళ్ళు కూడా ఉన్నారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక పనికిమాలిన రాజకీయవేత్త ఎందుకు వస్తాడు? వాడు మంచిగా ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి, లేదంటే ఒక మంచి కారు కొనుక్కోవాలి, లేదంటే అక్కడక్కడ ఇల్లు కొనుక్కోవాలి. ఇట్లా ఆల్రెడీ నారాయణ స్వామి కొనుక్కున్నాడు లేండి. ఒక ప్యాంట్ షర్ట్తో వచ్చి అది ఐరన్ చేసేంత వరకు అండర్వేర్లో కూర్చొని, లేదంటే జడ్డీలో కూర్చొని అది ఐరన్ చేసి వచ్చినంత వరకు వేసుకున్న రోజులు కూడా ఆయనకు ఉన్నాయి. ఈరోజు ఎన్ని కోట్లకు అధిపతి నేను మీకు అందరికి కూడా తెలుసు. చెన్నైలో హౌసు, బెంగళూరులో హౌసు, విజయవాడలో హౌసు, హైదరాబాద్లో హౌసు, దుబాయ్లో హౌసు, జర్మనీలో డబ్బులు, ఇవన్నీ కూడా తెలుసు, మీ అందరికీ తెలుసు. దాన్ని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి పనికిమాలిన రాజకీయం చేయడానికి నేను రాలేదు. నేను ఆల్రెడీ బ్రాండెడ్ కార్లో తిరుగుతున్నాను. మీరు ఏం బ్రాండ్ చెప్తారో ఆ కార్ అంతా నా దగ్గర ఉంది. మీరు ఏం బ్రాండ్ డ్రెస్ చెప్తారో ఆ డ్రెస్ అని నేను వేసుకున్నాను. దేనికి నేను రావాలా?